హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సినిమా యూఎస్ఏ టికెట్ల గురించి అయితే మాట్లాడుకున్నాం భయ. అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదు. ఏ సినిమా కూడా ఇంతవరకు ఇన్ని టికెట్లు నాకు తెలిసినంత వరకు అంటే ప్రీమియర్ షోకి కొనలేదు భయ యూఎస్ఏలో. అసలు దేవరా సినిమాకి ఏంది భయ అసలు అరాచకము. అలా టికెట్లు అయితే వెళ్ళిపోతున్నాయి, సేల్ అవుతున్నాయి. మన ఇండియాలో అయితే మనము వేసుకోవచ్చు, మనం నిజంగా అంటే కొన్ని డమ్మీ టికెట్లు కొంటున్నారు అని చెప్పేసి వేసుకోవచ్చు. కానీ యూఎస్ఏది కాబట్టి మనం డమ్మీ అని చెప్పేసి చెప్పలేము. చాలామంది కొంతమంది అంటే హ్యాటర్స్ ఉంటారు కదా, దాన్ని కూడా నెగిటివ్ టాక్ అయితే చేస్తున్నారు. డమ్మీగా సేల్ చేసినట్టు చూపిస్తున్నారని చెప్పేసి అదేం పప్పులేం ఉడకవు అక్కడ. కాబట్టి ఇది జెన్యున్ అనే చెప్పచ్చు. అయితే నిజంగా ఏంది భయ అరాచకము, ఇలా టికెట్లు సేల్ అవుతున్నాయి. అసలు కేవలం ఎన్టీఆర్ అన్న క్రేజ్ అనే చెప్పచ్చు ఇది మాత్రము. ఒకవేళ ఈ సినిమా టికెట్లు సేలు కాకపోయింటే ఆశ్చర్యం లేదు, కానీ సేల్ అయితే ఆశ్చర్యం అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఇంతకు ముందు అంటే మన కొరటాల గారికి ఇంతకు ముందు ఆచార్య చాలా డిజాస్టర్ అని చెప్పాలి. అలాంటిది ఆ సినిమా తర్వాత వస్తున్న సినిమాకి ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నారు, కానీ ఈ రేంజ్లో అలా అది కాకుండా ట్రైలర్ కూడా ఒక పక్క రాకనే ఈ రేంజ్లో టికెట్లు సేల్ అవ్వడం అని చెప్పేసి అసలు దాదాపు 20,000 టికెట్లు సేల్ అయ్యాయి ట్రైలర్ రాకముందు. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 13,000 టికెట్లు దాకా సేల్ అయ్యాయి, ఇంకా సేల్ అవుతూనే ఉన్నాయి. నిజంగా ఇది గొప్పది, అసలు గొప్పది కాదు, వేరే లెవెల్ అని చెప్పచ్చు. మామూలుగానే నాకు మాటలు ఒక లెవెల్లో వస్తాయి. అలాంటిది ఈ ఈ గొప్పతనాన్ని మనం ఇండియన్ సినిమాల్లోనే మన తెలుగు సినిమాకి ఎంత సత్తా ఉంది అని చెప్పడంలో ఇది కూడా ఒక మార్క్ అనే చెప్పాలి. మరి సినిమా 27 అంటే ఇక్కడ యూఎస్ఏలో 26 వస్తుంది, మనం 27 చూస్తాము. ఎలా ఉంటుంది అని చెప్పేసి 26వ తేదీనే అసలు ఒక ఫైనల్గా వచ్చేస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న కూడా లాస్ట్ 40 మినిట్స్ ఒక రేంజ్లో ఉండబోతుంది అని చెప్పినాడు. ఎన్టీఆర్ అన్న మామూలుగానే చెప్తేనే ఎలానో ఉంటుంది, అలాంటిది అంత హైప్లో చెప్పాడంటే మామూలుగా ఉండదు భయ. నిజంగా అంటే మామూలుగానే కాళ్ళు ఎగరేసి సినిమా బాగుంటుంది అని చెప్పడం వేరు, అలాగే కాళ్ళు ఎగరేసి ఒక రేంజ్లో ఉండబోతుంది అని చెప్పడం వేరు. ఈ సినిమా అలానే ఉంటుంది, ఒక రేంజ్లోనే ఉంటుంది. కొంతమంది హేటర్స్ గురించి అయితే మన ఛానల్లో అయితే చెప్పాను భయ్య. అంటే వాళ్ళు నెగిటివ్గా అంటే ఏ రకమైన కారణం లేకుండా నెగిటివ్గా చెప్పారు. ఆ కారణాలు నేను చూపిస్తూ కొన్ని వీడియోలు అయితే చేశాను, మీరు మన ఛానల్లో చూడండి. అలాగే కింద కామెంట్లలో మాత్రం జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి టైప్ చేయండి భయ్య, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.